పాక్ ఉగ్రవాద శిబిరాలపై మొత్తం 12 మిరాజ్ 2000 యుద్ధ విమానాలు మెరుపుదాడి చేసిన సంగతి తెలిసిందే. భారత వైమానిక దళం మెరుపుదాడులు చేసి సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. దీంతో మిరాజ్ 2000 యుద్ధ విమానాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ యుద్ధ విమానాల గురించి తెలుసుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. 1999 కార్గిల్ యుద్ధంలోనూ మిరాజ్ యుద్ధ విమానం కీలక పాత్ర పోషించింది. ఈ యుద్ధ విమానాన్ని డసాల్ట్ ఏవియేషన్ లైసెన్స్ తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసింది. దీనిలో డిజిటల్ వెపన్ డెలివరీ నావిగేషన్ సిస్టమ్ ఉంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ లైటింగ్ తో శత్రువుల్ని ఆటోమేటిక్ గా గుర్తించగలిగే సామర్థ్యం ఉంది. చిన్న చీకటిలో కూడా లక్ష్యాలను ఛేదించి ధ్వంసం చేస్తుంది. ఆకాశం నుండి ఆకాశంలోకి బాంబుల్ని వేయగల సత్తా మిరాజ్ సొంతం. మైకా టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్సెప్ట్ యుద్ధ క్షిపణులు, మ్యూజిక్ 2 యుద్ధ క్షిపణులను మోసుకెళ్లగలదు. ఎంబీడీఏ బీజీఎల్ 1000 లేజర్ గైడెడ్ బాంబు, ఎంబీడీఏ బీజీఎల్ 1000 లేజర్ గైడెడ్ బాంబు, ఎంబీడీఏ ఏఎస్-30L, ఎంబీడీఏ ఆర్మట్ యాంటీ రాడార్ మిసైల్, ఎంబీడీఏ AM-39 ఎక్సోసెట్ యాంటీ షిప్ మిసైల్, ఎంబీడీఏ రాకెట్ లాంచర్లు, ఎంబీడీఏ ఆపాచీ స్టాండ్ ఆఫ్ వంటి ఆయుధాలను మోసుకెళ్తుంది. గంటకు 2795 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. నిమిషాల వ్యవధిలోనే శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో దిట్ట. ఒక నిమిషంలో 1200 నుంచి 1800 రౌండ్ల ఫిరంగుల్ని పేల్చగలదు. కార్గిల్ యుద్ధంలోనూ భారతదేశానికి కీలకంగా ఉపయోగపడ్డాయి. డసాల్ట్ కంపెనీ తయారు చేసిన మిరాజ్ విమానాలు శత్రు స్థావరాలపై బాంబుల వర్షం కురిపించడంలో కీలకం. ఇప్పట్లాగే కార్గిల్ యుద్ధం సమయంలో కూడా మిరాజ్ విమానాలు శత్రు స్థావరాలను ధ్వంసం చేసి గర్వంగా తిరిగొచ్చాయి. అప్పుడు కార్గిల్ యుద్ధంలో భారతదేశం పైచేయి సాధించడానికి కారణం మిరాజ్ 2000 విమానాలే. అంతటి ట్రాక్ రికార్డుంది కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వీటిని సర్జికల్ స్ట్రైక్స్ కు వినియోగించింది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.